యూపీలో ఇద్దరు మొగోళ్ళకు వచ్చిన కష్టము మటన్ షాప్ లో ఉన్న మేకకి కూడా రావద్దబ్బా నిజంగా. ఒక దగ్గరనేమో లవర్ ని భూమమ్మి పిచ్చి మరీ ఎదురు కట్నం తీసుకొని తీరా పెళ్లికి ముందు టక్కున లేచిపోయింది. ఇంకో దగ్గరనేమో ఇగో నాకు నా బాయ్ ఫ్రెండ్ పైన ఫీలింగ్స్ ఇంకా పోలేవు, నేను 15 రోజులు వాన్ దగ్గర 15 రోజులు నీ దగ్గర ఉంటా అని ఇంకో పెళ్ళామంటది. పాపం ఓసారి ఫస్ట్ అభాగ్యుని చూడండి. ఆయనను చూస్తే నీ గూడు చెదిరింది పాట గుర్తుకొస్తుంది కదా. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారంట తెలుసా? ఊకో ఊకో, నువ్వు మోసపోయినా అనుకోకు, బతికిపోయినావు అనుకొని ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పిపోయారట. ఇంకో ఇన్సిడెంట్ యూపీ రాంపూర్లో జరిగింది. ఇక్కడ ఒక భార్య ఉన్నది, ఈమెకి బాయ్ ఫ్రెండ్ మీద ఫీలింగ్స్ వస్తున్నాయని 9 సార్లు లేచిపోయిందంట. ఈమె లేచిపోవుడు ఆయన తీసుకొచ్చుకున్నాడు, ఈమె లేచిపోవుడు మళ్ళీ ఆయన పోయి తీసుకొచ్చుకున్నాడు. ఇట్లా 9 సార్లు అయినాక 9వ సారి ఇగో ఊకే ఎందుకు ఈ జంజాటం, నేను పోవుడు నువ్వు తీసుకొచ్చుడు, ఒక పని చేస్తా, నేను 15 రోజులు బాయ్ ఫ్రెండ్ తాను ఉంటా, 15 రోజులు నీ తాను ఉంటా, ఓకేనా అని అడిగిందంట. వామ్మో ఇలాంటి ఉపాయం వచ్చింది దీనికి అని తీసుకుపోయి పెద్దల మధ్యలో పెట్టిండంట పంచాయతీలా. ఈ కాన్సెప్ట్ ఇన్న పంచాయతీ పెద్దలకు, అమ్మా ఏంది తల్లి ఎన్ని తీర్పులు ఇచ్చినాం, ఎన్ని పంచాదులు చూసినాం, కానీ గిసొంటి పంచాదులా ఇసొంటి తీర్పు నువ్వే తీసుకొస్తావని నేను మాత్రం అనుకోలేదమ్మా, మా వల్ల కాదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోర్రని వాళ్ళు ఇడిసేసిర్రట. అమ్మ నాకంత పెద్ద గుండె లేదు తల్లి, నువ్వు ఆడ 15 రోజులు ఉండి నా దగ్గరికి వస్తా అంటే నాతోను కాదని బోడు ఇడుచుకున్నాడట. మామూలుగా అయితే ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు అంటారు, అరే 15 రోజులు నీ దగ్గర ఉంటారా, 15 రోజులు వాన్ దగ్గర ఉంటారా, ఇద్దరి దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని. కానీ ఈమెనేమో అమాసకు నీతో ఉంటా, పున్నంకి వాన్తో ఉంటా అని గర్ల్ ఫ్రెండ్ అంటుంది, కాదు పెన్లాం అంటుంది. అదే ఆమెనే అంటుంది.